కంటిన్యూ. Hi, sir. Right. Sir, actually, మనం ఇప్పుడు అగ్రికల్చర్ సైడ్ కానీ గార్డెనింగ్ ఈ రెండు ఆస్పెక్ట్స్ తీసుకొని నేను చెప్తున్నాను. ఒకటి అగ్రికల్చర్, ఇంకోటి ఏంటి? కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. గార్డెనింగ్ సార్. ఓకే, గార్డెనింగ్. ఓకే, అంటే ఎలా అనుకున్నాను అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ సార్ రీసౌండ్ వస్తుంది. అదే నాకు అర్థం కావట్లేదు, నీ సైడ్ నుంచి అనుకుంటున్నాను. బట్ లెట్ మీ మ్యూట్ ఇట్. ఇప్పుడు చెప్పు. సార్ ఇప్పుడు ఓకేనా? ఐ థింక్ ఇట్స్ ఓకేనా? యా, కైండ్ ఆఫ్ ఓకే. యా. సో అగ్రికల్చర్ అండ్ గార్డెనింగ్ ఈ టూ ఆస్పెక్ట్స్ తీసుకొని చెప్తున్నాను. లైక్ ఎలా అంటే ప్రెసెంట్ అంటే అగ్రికల్చర్ సైడ్ చాలా మందికి తెలుసు, బట్ గార్డెనింగ్ చేసేటప్పుడు చాలా మందికి అంటే ఏ సాయిల్కి ఏం పెట్టాలి అండ్ ఆల్సో ఎంత వాటర్ వేయాలి అండ్ ఏమైనా క్రాప్ కానీ లేదంటే మనం గ్రో చేస్తున్న ప్లాంట్స్ కానీ ఇన్ఫెక్ట్ అయితే ఎలా ఏం వాడచ్చు, ఐ మీన్ ఆర్గానిక్గా ఎలా వాడచ్చు, ఇలా చాలా ఇలా చాలా కేసెస్ని తీసేసుకొని మనం ట్రైన్ చేసి ఒక మోడల్లో డిజైన్ చేసి ఒక యాప్లో డెవలప్ చేస్తే, సో దానిలో ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా లైక్ వాళ్ళకి అవైలబుల్గా ఉండే సాయిల్ ఇది అంటే మీరు ఈ కైండ్ ఆఫ్ క్రాప్స్ కల్టివేట్ చేయొచ్చు, లేదంటే గార్డెనింగ్ సైడ్లో అయినా ఆ పర్స్పెక్టివ్లో తీసుకొని చెప్పొచ్చు. అండ్ దీనికి వెదర్ కండిషన్స్ని యాడ్ చేసి ఇలా ఏమైనా చేసి మేబీ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి దట్ ఫార్మర్స్కి ఇప్పుడు మనకి ఎలా అంటే న్యాచురల్గా పురుగు పడుతుంది కదా, వాటికి అది తగ్గించడం కోసం చాలా టెక్నిక్స్ ఉన్నాయి సార్. న్యాచురల్గా మనం రీసెర్చ్ చేస్తే ఉన్నాయి. అలాంటివి ఏమైనా అప్లై చేస్తూ ఇలా చేయాలి అని చెప్పడానికి మేబీ ఒక యాప్ చేయొచ్చు అనిపించింది. సార్ సారీ అమ్మా, మ్యూట్లో మాట్లాడుతున్నాను. బట్ ఇట్స్ అ నైస్ ఐడియా. కానీ చాట్ జీపీటీ రాగానే వెంటనే మన వాళ్ళు ఫార్మర్స్కి ఇలాంటి ట్రైన్డ్ మోడల్ ఒకటి ఇచ్చారు. నీకు అది ఐడియా ఉందా? దాని మీద ఏమైనా రీసెర్చ్ చేసావా? అంత డెప్త్లో చేయలేదు సార్. నేను బేసిక్గా ఎలాంటివి ఇవ్వచ్చు అని చెప్పి చేశాను. ఐ థింక్ చేసినట్టున్నారు. ఒకసారి చూడు. ఇందులో ఏమైనా గ్యాప్స్ ఉంటే మనం చేద్దాం. నీకు ఇందులో ఒక మెసేజ్ పెట్టాను చూడు, ఓపెన్ AI విత్ డిజిటల్ గ్రీన్ అని. ఓకే, సో ఇది మన వాళ్ళు ఆల్రెడీ కంటెంట్ ఇచ్చి జీపీటీ అంటే అప్లోడ్ చేస్తే ట్రైన్ అవుతుంది కదా, దాని మీద బేస్ చేసి పెట్టారు. డైరెక్ట్గా చాట్ జీపీటీని ట్రైన్ చేస్తున్నారా? చాట్ జీపీటీలో కస్టమ్ జీపీటీస్ ఉంటాయి. అది మనమే తయారు చేసుకోవచ్చు. సో మనం దానికి డేటా ఇచ్చేసి దాన్ని ఏజెంట్ కింద ఎక్స్పోజ్ చేయొచ్చు. సో దట్స్ వన్ థింగ్. యా, దట్స్ గుడ్. ఇంకా సెకండ్ ఐడియా వచ్చేటప్పటికి యాక్చువల్లీ ఇది మనకి అవైలబుల్గా ఉంది, లైక్ వేర్ ఇస్ మై ట్రైన్ కైండ్ ఆఫ్ అలాంటిది. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో నేను 4 years బీటెక్ లోకల్ బస్సెస్లో జర్నీ చేశాను సార్. ఎలా అంటే ఏ టైంకి ఏ బస్ వస్తుంది అది మనకి తెలియట్లేదు. నియర్ బై బస్సెస్ కానీ టైంకి వచ్చే బస్సెస్ కానీ అని చెప్పి తెలియట్లేదు. అది లైక్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది లగ్జరీ బస్సెస్కి, ఆ బస్సెస్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లొకేషన్స్ కానీ ఏదైనా. ఒక 2 years బ్యాక్ వరకు గూగుల్ మ్యాప్స్లో ఫీచర్ ఉండేదన్నమాట. నువ్వు అంటే మన లొకేషన్ పెడితే నియర్ బై బస్సెస్ చెప్పేదన్నమాట, ఇవి ఉన్నాయి వస్తున్నాయి అని చెప్పి. సో మనం ఇది డెవలప్ చేస్తే మేబీ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాను. దట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ బస్సుకి మనం బస్ తాలూకు ఈటీఎస్ మనకు తెలియాలి. బస్సు రౌటు, బస్సు ఈటీఏ, అండ్ బస్సులో కూడా మనకు ఒక డివైస్ ఉండాలి కంటిన్యూస్లీ టెల్లింగ్ వేర్ ఇట్ ఈస్. సో ఇది 2 పద్ధతులు. దీనికి మనకు ఆర్టీసీ కార్పొరేషన్ కావాలి, రైట్? ఆర్టీసీకే కదా నువ్వు చెప్తుంది, లేదా ఆర్టీసీ కార్పొరేషన్ కావాలి. బట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. మనకి గవర్నమెంట్లో ఎవరు హెల్ప్ చేస్తారు చేయడానికి అనేది ఆలోచించాలి. ట్రాన్స్పోర్ట్
ఎవరైతే సార్ అంటే లైక్ ఇప్పుడు మనం అన్ని ట్రై చేయకుండా నేను కూర్మంపాలెంలో ఉంటాను. గాజువాకకి 2 స్టాప్స్ మాత్రమే ఉంటాయన్నమాట మధ్యలో. హ్మ్. సో, ఈ 2 స్టాప్స్‌లో మధ్యలో ట్రావెల్ అయ్యే బసెస్‌ని ఫస్ట్ ఎస్‌కేస్‌లో తీసుకొని డిపోస్‌ని కానీ, లేదంటే నియర్ బై ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు మేబీ. చేయొచ్చు. అదొకటి. 2 ఇప్పుడు బస్ ఎక్కుతాడు కదా! బస్ హ్మ్. ఎక్కిన స్టూడెంట్ కూడా దీన్ని ఔట్‌సోర్స్ అంటే కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు హ్మ్. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్‌లో చూసామనుకో రోడ్డు మీద ఎవరైనా పోలీస్ ఉంటే ఆడు రిపోర్ట్ చేస్తాడు. ముందు చూసినోడు రిపోర్ట్ చేస్తాడు. హ్మ్. తర్వాత చూసినోడికి ఆ పోలీస్ అక్కడ ఉన్నాడని తెలుస్తది. అవును. సో, అలాంటి క్రౌడ్ సోర్సింగ్ మోడల్ కూడా ఆలోచించొచ్చు. యెస్ సార్. సో, ఓ పని చేస్తా. నా క్లాస్‌మేట్ ఒకడుంటాడు. వాడి పేరు శ్రీకాంత్. వాడిని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. వాడు వైజాగ్ ఈ నెక్స్ట్ వీక్ వస్తాడనుకుంటా. ఆహ్, వాడికి కొన్ని పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ ఐడియాకి వాడేమన్నా చేస్తాడేమో కనుక్కుంటాను నేను. ఓకే సార్. ఓకే. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆర్టీసీ లెవెల్‌లో ఆర్టీసీ టు బీ హానెస్ట్ ఈస్ లాస్ మేకింగ్ బిజినెస్ ఆళ్ళది. వాళ్ళు ఎంతవరకు ఇలాంటి సొల్యూషన్ ఒప్పుకుంటారో కూడా చూడాలి. ఓకే. అంటే యాక్చువల్లీ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ అది ఉండేది సార్. మాకు చాలా బెనిఫిట్ అయ్యేది. బట్ అవును. ఎందుకు సడెన్‌గా రిమూవ్ చేసింది గూగుల్ మ్యాప్స్ నుంచి అని తెలీదు. దేర్ మైట్ బి రీజన్. వాళ్ళకేదో రీజన్ ఉండొచ్చు. వాళ్ళకేదో కంప్లెయింట్స్ గాని, లేదంటే ఇది గాని ఉండుండాలి. బట్ స్టూడెంట్స్‌కైతే చాలా హెల్ప్ అవుతది సార్. చాలా అంటే చాలా. యాహ్! యాహ్! కనుక్కుంటానమ్మ నేనది. ఓకే హ్మ్. సార్. సీని ఇంకా? ఇంకేమైనా ఉన్నాయా ఐడియాస్? దిస్ ఈస్ Yes, ఆల్సో గుడ్. sir. Swapnika can have an idea. Swapnika, can you explain? గుడ్ ఈవెనింగ్ అమ్మా. హ్మ్. హ్మ్. అది గుడ్ ఐడియా. కానీ అర్బన్ క్లాప్ అనే కంపెనీ ఈ పని చేయట్లేదా? ఓకే. హ్మ్. హ్మ్. అవును. యాహ్! దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ఐడియా. ఓకే. ఆహ్, నైస్. ఇంకా? ఓకే. We have another idea, sir. Srujan have an idea. Srujan, can you explain it? హాయ్ సార్. హాయ్ సృజన్. సార్ అది నా ఐడియా ఏంటంటే మనకి నేను ఒకసారి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చూసాను సార్. హ్మ్. ఎలా అంటే అతను ఫ్రీలాన్సర్. అతనికి ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్‌లో అతని క్లయింట్స్ నుంచి ఇచ్చిన మనీకి జీఎస్టీ ఫైలింగ్, ఇన్వాయిస్ క్రియేషన్ అనేది నాకు ప్రాబ్లం అయింది. హ్మ్. అంటే సో దానికే దానికి ఏమైనా టూల్ ఉంటే చెప్పండి అని చెప్పి అతను అడిగారు. అప్పుడు హ్మ్. దాని గురించి నేను రీసెర్చ్ చేస్తే ఉన్నాయి కానీ పర్టికులర్‌గా హుహు.
సో మనం ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే సో ఫ్రీలాన్సర్ ఆ ఇయర్ మొత్తంలో చేసిన టాస్క్స్ ఆటోమేటెడ్ గా ఒక ఈ ఫైలింగ్ చేసి తన జిఎస్టీ క్రియేట్ చేయడం అంటే కరెక్ట్ ఐడియాస్ నాకు తెలియదు సార్. నాకు అది అంటే జిఎస్టీ ఫైలింగ్ అంటే ఏంటి అది ఐడియా లేదు, కానీ ఐడియా అంటే అది సార్. మీనింగ్ అర్థం కావట్లేదు అది. తెలియాల్సిన అవసరం లేదు కానీ బట్ ఐ థింక్ ద ఐడియా ఇస్ గుడ్. ఇలా చాలా మంది ఉంటారు ఓకే ఫైలింగ్ తెలియక, కానీ జిఎస్టీ ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఉందిగా, ఇంకొంచెం డీప్ గా రీసెర్చ్ చేయి. ఓకే ఒక ఫ్రీలాన్సర్ చేస్తే, లేదంటే ఇప్పుడు ఆయన పేరేంటి, మన భార్గవ్ వాళ్ళన్నీ ఒక సిపిఏ సందీప్, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఓకే ఇది ఐడియా మేము బిల్డ్ చేస్తున్నాం, మేము మా కంపెనీలో ఇప్పుడు ఫస్ట్ ఐడియా తీసుకొని బిల్డ్ చేస్తున్నాం, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి ఓకే అని ఒకసారి అడగండి, లేదా ప్రాసెస్ కనుక్కోండి. ఒక ఫ్రీలాన్సర్ చేయాల్సిన ప్రాసెస్ అయితే కనుక్కోండి. అదే ఒక ఫ్రీలాన్సర్ కూడా కన్సల్ట్ అవుదాం అనుకుంటున్నాను. అంటే ఫ్రీలాన్సర్ కి ఎలా మనీ వస్తుంది, వాడికి ఈ ఫైలింగ్ ఎలా యూజ్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఫస్ట్ తెలుసుకొని తెలుసుకో ఫస్ట్, తర్వాత డొమైన్ ఎక్స్పర్ట్ మీట్ అయ్యి రిక్వైర్మెంట్స్ అన్ని రాయండి. సరే సార్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నెక్స్ట్ ఆన్లైన్ లో కొన్ని ఉన్నాయి సార్, ఆల్రెడీ దీని వర్క్ చేస్తాను విన్నాను, కానీ చూసాను సార్, మనకి ఏ ఐడియా కూడా అంటే ఇది ఆల్రెడీ చేస్తారు, ఇదేంటి ఇది వదిలేద్దాం ఇలాంటి ఏం ఫీల్ అవ్వకండి. గ్యాప్ అంటూ ఉంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాడడానికి కష్టంగా ఉండొచ్చు, రెండు కాస్ట్లీగా ఉండొచ్చు. సో నువ్వు చేసింది చీప్ అయ్యి వాడడానికి ఈజీగా ఉంటే ఆటోమేటిక్ వస్తారు జనం. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఐడియాలు ఆల్రెడీ ఇంకో ఫార్మాట్ లో ఉండొచ్చు, ఎవరో చేసి ఉండొచ్చు, కానీ మనం చేసే పద్ధతి డిఫరెంట్ గా ఉందనుకో, రైట్? సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళది జస్ట్ 10 డెవలపర్స్ కంపెనీ, ఎక్కువ మంది కూడా లేరు, కానీ వాళ్ళు క్రియేట్ చేసిన టూల్స్ కి వాళ్ళకి $100 million ఫండింగ్స్ ఇస్తున్నారు. ఉన్నోళ్ళు 10 మందే. ఓకే సో క్వాలిటీగా ఈజ్ ఆఫ్ యూజ్ చేసామంటే యూ విల్ మేక్ ఇట్. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా. ఇవన్నీ ఒక పేపర్ మీద, అదే డాక్యుమెంట్ మీద రాయండి భార్గవ్, లిస్ట్ చేయండి. అంటే దీనికి డీటెయిల్ రిపోర్ట్ ఏదైనా క్రియేట్ చేసి ఇన్ డెప్త్ గా వెళ్ళి క్లియర్ గా డీటెయిల్స్ తెలుసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టండి, అప్పుడు మనం మాట్లాడతాం. నెక్స్ట్ ఐ థింక్ దట్స్ ఇట్ సార్. ఓకే సో భార్గవ్ గుర్తుందా, నేను మనం ఒక రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ యాప్ చేద్దాం అని అన్నాను. సో నిన్న మా వాళ్ళు ఇండియాలో నాకు అపార్ట్మెంట్ ఉంటే ఆ అపార్ట్మెంట్ కి యాక్చువల్లీ adda.com అని ఉండేది. ఓకే మై గేట్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు వీడెవడో ఇంకొక కొత్తగా నో బ్రోకర్హుడ్ అని దించాడు. సో ఇమాజిన్ నీకు మొత్తం ఇండియాలో ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటాయో, అందులో మనం 10,000 మందిని మన దాంట్లో, వీడు ఆల్రెడీ చూడు నౌ సెక్యూరింగ్ 21,000+ సొసైటీస్ అంటున్నాడు. ఓకే కానీ వీళ్ళందరిలో గొప్పతనం ఏంటంటే వీళ్ళెవరూ ప్రైసింగ్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్. గమనించి చూడండి. అవును సార్, adda.com కూడా అంతే. సో నేను గుర్తుందా నీకు ఇంకొక ఐడియా కూడా చెప్పాను, అడ్వర్టైజ్ విత్ అస్ అని ఇది పైన పెట్టాడు చూడు. అంటే అర్థం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వెండర్లు లోకల్, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుందా నీకు ఫీచర్స్ అన్ని చెప్పాను నేను. అవును సార్, ఎస్ సార్, యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళు బిల్డ్ చేశారు, మనం చేయలేదు, అంతే తేడా. అవును సార్, ఎస్ సార్. ఇమాజిన్ హౌ మచ్ మనీ దిస్ యాప్ విల్ ప్రింట్. ఎస్ సార్, ఇప్పటికీ మించిపోయింది లేదు. మనం కానీ ప్రాపర్ గా బిల్డ్ చేసి మార్కెట్ చేయడం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 20,000-30,000 అపార్ట్మెంట్స్ కానీ మన కంట్రోల్లో, వైజాగ్ లో, విజయవాడ, ఇలాగ అన్ని చోట్ల కామన్ ఫీచర్స్ అన్ని మనం చేయగలిగితే ఇట్ విల్ స్టార్ట్ జనరేటింగ్ రెవెన్యూ ఫర్ అస్. సార్ అంటే మనం అంటే ఇప్పుడు మనకున్న టీంతో ఏ ప్రోడక్ట్ పబ్లిక్ లోకి వెళ్ళదు సార్. సో హెచ్వై అనేది చాలా పెద్ద ప్రోడక్ట్ సార్ మనది. అవును, నేను అనుకుంటుంది ఏంటంటే ఒక చిన్న ప్రోడక్ట్ బిల్డ్ చేసి దాంతో చిన్న రెవెన్యూ ఎన్ చేసుకున్న తర్వాత హెచ్వై మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం సార్. సరే అయితే అలాగైనా పర్లేదు సార్. అంటే మళ్ళీ హెచ్వైకి మనకి ఏ ప్రోడక్ట్ కన్నా మినిమం టైం తీసుకునేది డెవలప్మెంట్ లోనే కదా భార్గవ్, రైట్?
సో మీరు అంటే మిమ్మల్ని భయపెట్టండి కానీ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అనేది ఒక డిఫరెంట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకంటే ఇంతకుముందు చాలా మంది డెవలపర్లు కావాలి అది బిల్డ్ చేయడానికి అని. కానీ ఇప్పుడు ఎవరన్నా bolt.new అని కానీ లేకపోతే lovable.dev అని కానీ ఇలాంటి యాప్స్ చూసారా మీరు? నో సార్. జస్ట్ రిక్వైర్మెంట్స్ ఇస్తే ఏఐ మీకు ఒక్కొక్క ఫీచర్ కోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తెలుసు, స్మాల్ యాప్స్ బిల్డ్ చేస్తుంది. స్మాల్ యాప్ కాదు, చాలా పెద్దవే చేస్తుంది. ఎయిర్బిఎన్బి యాప్ ని కంప్లీట్ గా ఒక సింగిల్ ఏమంటారు కమాండ్ తో రాసి చూపించాడు. lovable.ai. లెట్ మీ షో యూ. సో మనం ఇప్పుడు చేయాల్సిందల్లా పెద్దది చిన్నది కాదు, జాగ్రత్తగా ఫీచర్ సెట్ కానీ కరెక్ట్ గా రాసుకొని, ఓకే, ఇప్పుడు ఆర్ట్ అంతా మార్కెటింగ్ లోనే ఉంటుంది. బిల్డ్ చేసి ఫిక్స్ చేయడానికి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ కాంపోనెంట్లు ఇవన్నీ విత్ ఇన్ నో టైం ఏపీఐస్ అన్ని ఇవి జనరేట్ చేసేస్తాయి. సో ఎంత పెద్ద యాప్ అన్నా బిల్డ్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుందో చెప్పు. ఇప్పుడున్న దాంట్లో 2 months 3 months సార్. సో అదే అంటున్నాను, పెట్టేదేదో ప్రాపర్ గా మార్కెటింగ్ జరిగి మనకి డబ్బులు వచ్చే దాంట్లో పెట్టామనుకో. అవును సార్. ఇప్పుడు డౌన్ ద లైన్ ఇలాంటి టూల్స్ అన్ని వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ని కిల్ చేస్తాయి. అది జరిగే లోపలే మనం కొన్ని ప్రొడక్ట్స్ అంటే 2 పద్ధతులు. ఒకటి విక్టిమ్ మైండ్ సెట్, అరే ఎలా జరుగుతుంది ఏంటి, నా జాబ్ పోతుంది ఏంటి, ఇలా ఆలోచించే మైండ్ సెట్ ఒకటి. రెండో మైండ్ సెట్ ఈ వచ్చిన దాన్ని కొత్త టెక్నాలజీని వాడుకొని మనం ఎలా పైకి ఎదగాలో ఆలోచించాలి. అవును సార్. సో లెట్స్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ సంథింగ్ యూజింగ్ దిస్ పవర్ఫుల్ టూల్స్. ఆర్గనైజేషన్ అంతా ఆల్రెడీ ప్లేస్ లో ఉంది. మనం ప్రాపర్ గా ఒక టూల్ ప్రొడక్ట్ ని తయారు చేసి దాన్ని కష్టపడి మార్కెట్ చేసి బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఐడియాలు అన్నిటికి 1 పేజర్ రిక్వైర్మెంట్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, తర్వాత రిక్వైర్మెంట్ అండ్ బిజినెస్ కేసు, ఈ 3 ఒక డాక్యుమెంట్ రాసి తీసుకురాగలుగుతారా మీ ఐడియాస్ కి? సార్ టీమ్ తీసుకురాగలరు సార్ అందరూ. ఓకే, నైస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? Sandhya, you're saying something? No sir. Okay, work on that, Bhargav. 2 days lo malli kaluddam. Make those documents. Yes Sandhya. సార్ రీసెర్చ్ చేసేటప్పుడు ప్రీవియస్ గా అవైలబుల్ ఉన్నవి మనం చేస్తే మోడిఫికేషన్స్ ఏంటి అనేది కూడా తీసుకుంటాము. అదన్నా పర్లేదు. అంటే కరెంట్ ఆల్రెడీ ఇవి ఉన్నాయి మార్కెట్ రీసెర్చ్ ప్రకారం. ఓకే, దాన్ని మార్కెట్ రీసెర్చ్ అంటారు. సో ఈ యాప్స్ ఉన్నాయి కానీ ఇందులో గ్యాప్స్ ఇవి ఉన్నాయి. వాళ్ళ యాప్ రివ్యూస్ లో చదవండి, వాళ్ళ గురించి పబ్లిక్ లో రాసిన ఈ కామెంట్స్ చదవండి, ఫేస్బుక్ లో చదవండి, మీకు ఐడియా వచ్చేస్తుంది అంటే ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారని. దాన్ని మనం ఎలా బ్రిడ్జ్ చేయాలో ఆలోచించండి. ఓకే సార్. ఓకే, ఓకే సార్. awesome. Any other questions, team? No sir. Okay then, thank you folks, bye. థ్యాంక్ యూ సార్. సరే సార్ చెప్పింది అర్థమైంది కదా. మనం ఎక్స్ట్రాక్ట్ డాక్యుమెంట్ 1 page డాక్యుమెంట్